మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదినం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పట్నం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసిన అనంతరం అన్నదానం మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావుకి పట్నం మాణిక్యం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నతమైన స్థాయికి ఎదిగి ప్రత్యేక పాత్ర పోషించాలని తామందరం ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్నం రవితేజ, బీఆర్ఎస్ యువ నాయకులు, పీఎంకే యువసేన నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్లో అన్నదాన కార్యక్రమం, పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పిఎంకే ఫౌండేషన్ ద్వారా నిర్వహించడం జరిగింది. పిఎంకే ఫౌండేషన్కి సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పేరు పేరున అందరికీ ఉదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటూ, గౌరవ హరీష్ రావు గారు తెలంగాణ గుండె చప్పుడు, తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ గారితో పాటు 5 మంది 10 మందిలో ఒకనిగా అత్యంత సన్నిహితంగా ఉండి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచి ఉద్యమాన్ని ఉర్రూతలూగించినటువంటి వ్యక్తిలో ఒకరుగా ఉన్న హరీష్ రావు గారి యొక్క జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నటువంటి తెలంగాణ అభిమానులు, హరీష్ అన్న అభిమానులందరికీ కూడా ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో రాబోయేటటువంటి పెద్ద నాయకుడిగా మనందరం కూడా ఆయనను ఆశిస్తున్నాం. ఆయనకు దేవుడు మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించి ఆయన సేవలు ఇంకా కూడా తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వ్యాప్తింపజేసే విధంగా భగవంతుడు ఆయనకు మంచి స్ఫూర్తినివ్వాల్సిందిగా, మంచి ఆయురారోగ్యాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు హరీష్ రావు గారు మన టీఆర్ఎస్ పార్టీలోని ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా మరి పేరొందినటువంటి వ్యక్తి. ఆయన యొక్క సేవలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క యువకుడు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడిచేటటువంటి వాస్తవాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేయడానికి కానీ, ప్రతిరోజు ఆయన ప్రజల్లో సేవ చేసే విధానమే కానీ, ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఆయననే స్ఫూర్తి. ఈరోజు హరీష్ రావు గారి యొక్క జన్మదినాన్ని దేశ నలుమూలల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నటువంటి బర్త్డే కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి పట్టణంలో ఫౌండేషన్తో పిఎంకే ఫౌండేషన్ ద్వారా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరపడానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సుమంజలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాం.